మేము నమ్మి ప్రభుత్వం మార్చుకొని తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసింది. ముఖ్యమంత్రి కూడా మోసం చేసిండు. 2 లక్షల ఖాళీలు నింపుతా అన్నారు. అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో తెలియదు. డిఎస్సి మెగా డిఎస్సి అన్నాడు, అది డగా డిఎస్సి అయిపోయింది. 46వ జీవో ఎత్తేస్తామన్నారు, అది కథం అయిపోయింది. అటు ఇది చేసి లాస్ట్లో వీళ్ళను ఎన్నికల ముందు వాడుకొని కానీ రాజీవ్ యువ వికాసం అనిపించిండు. ఆ వికాసం కాదు కదా, అది వికాసం కాకుండా అది మొత్తం వాడిపోయింది. ఈరోజు వికసించలే కానీ వాడిపోయింది. కానీ వికసించిన కుటుంబాలు మాత్రం రేవంత్ రెడ్డి కుటుంబం వికసించింది. పట్టి విక్రమార్క వాళ్ళ మంత్రులు వాళ్ళందరి కుటుంబాలు వికసించినాయి. కానీ ఈరోజు నిరుద్యోగులు మాత్రం వాడిపోయారు. రాజకీయాలు పార్టీలో తప్పే లేదు, రాండి మీరు కూడా రండి. మేము లేమా? నేను ఏ పార్టీకి చెందినవాడిని? నిన్న కాంగ్రెస్ పార్టీ చెందినోనే కదా, నేను ఏ పార్టీ లేను కదా, మేము లేనా మద్దతుగా? కాబట్టి అవన్నీ అబద్ధాలు. ఈరోజు మేధావులు నిరుద్యోగుల మోసం కోదండరామ్ అనేటోడు కానీ ఆకునూరు మురళి కానీ వాళ్ళందరూ ఇలా మోసం చేసింది. కాబట్టి విద్యార్థులు మేము మద్దతుగా నిలబడ్డాం. మేము రాజకీయ నాయకులు వచ్చి మద్దతుగా నిలబడి తప్పేం లేదు. మేధావులు ఎప్పుడూ అమ్ముడు పోయినారు ప్యాకేజీలకు. మేధావులు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నిరుద్యోగులే. నిన్నటిదాకా మేము ఎప్పుడు యాక్టివిజంలో ఉన్న వాళ్ళు మేము మద్దతుకున్నాం.